మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలి. అదేంటంటే ఫంక్షన్ చిన్నది కానీ పెద్దది కానీ అది ఏ ఫంక్షన్ అన్నా కానీ టెంట్ హౌస్ వచ్చిందా, టెంట్ వేసిరా, టెంట్ కింద కుర్చీలు వేసిరా, మంచిగా ఫ్రెండ్స్ని కూర్చుని పెట్టుకోవాలి, చుట్టూరుగా మంచిగా ముచ్చట పెట్టాలి. అదొక సంబరం ఉంటుండే నాకు చిన్నప్పుడు. ఇప్పటికి కూడా సంబరం ఉన్నది. కాకపోతే మనం పెద్ద పెరిగినాం కదా, అట్లా కుర్చీల మీద కూర్చొని మంచిగా టెంట్ కింద కూర్చొని ముచ్చట పెడితే సరిపోదు, మంచిగా ఉండదు కదా. సో అదన్నమాట. అదొక సంబరం ఉంటుండే. మీకు కూడా ఎవరైనా ఈ సంబరం ఉంటే కమెంట్ చేయండి. అంటే ఇట్లాంటి ఒక ఫీలింగ్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. సో టెంట్ హౌస్ వచ్చిన తర్వాత మంచిగా కూరగాయలు అయితే ఫస్ట్ అంటున్నారు వెజ్ వాళ్ళ కోసం. ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఫాస్టింగ్ ఉంటారు కొంతమంది, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం వాళ్ళ కోసం అయితే వెజ్ అయితే ఫస్ట్ వండుతున్నారు. వాళ్ళ కోసం అక్కడ వంటలు స్టార్ట్ అయినాయి. అంటే వండుతూ ఉండగా ఫాస్ట్గా మన వాళ్ళు అయితే మంచిగా కూరగాయలు అయితే కట్ చేసి ఇచ్చారు. కూరగాయలు అయితే మంచిగా అండి పక్కన పెడితే నాన్ వెజ్ కూరలు కూడా వండొచ్చని. సో ఇదైతే వంట స్టార్ట్ చేసారు. సో మన హీరో ఆఫ్ ది డే మంచిగా స్నానం అయితే చేస్తున్నాడు. చిన్నప్పుడు మంచిగా కాళ్ళు చేతులు మంచిగా రాకితేనే మంచిగా గట్టిగా ఉంటారని మంచిగా బగ్గసేపు రాకుతుండే చిన్నపిల్లల్ని. సో ఇప్పుడు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, అరే మన పిల్లలప్పుడు ఇంత చిన్నగా అప్పటి నుంచి మనం ఎట్లా కేర్ చేసుకుంటా, ఎట్లా అంటే ఇంత సెన్సిటివ్గా మనం చూసుకుంటే ఇంత పెద్ద పెరిగిరు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే అరే మనం ఎట్లా హ్యాండిల్ చేసినాం ఇంత చిన్న వాళ్ళని ఆ టైంలో అని అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఎత్తుకోమని వాళ్ళు ఇస్తే నాకైతే కొంచెం భయంగా, కొంచెం కేరింగ్గా అట్లా ఎత్తుకున్నా నేనైతే. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అన్నమాట ఎత్తుకుంటే. సో అదన్నమాట. మంచిగా పసుపు రాసి మంచిగా గట్టిగా రాకి స్నానం అయితే చేయించారు. ఇప్పుడు మంచిగా గట్టిగా రాకితేనే మంచిగా గట్టిగా ఉంటారట. సో అందుకని మంచిగా స్నానం అయితే అయింది. ఎందుకంటే మంచిగా రెడీ అవుతాడు కదా ఇవాళ అబ్బాయి, అందుకని బాగాసేపు స్నానం చేస్తున్నాడు. సో అబ్బాయి స్నానం చేస్తా అంటే వాళ్ళ అమ్మమ్మ మంచిగా పూజ అయితే చేసింది. మంచిగా గుడాలు అన్నము పిల్లలు ప్రసిద్ధి అయితే గుడాలు పెడతాం, అన్నం పెడతాం, పెరుగు కళ్ళు పెట్టి మొక్కుతాం. మొక్కి ఆ ఉపారాలు తెల్లారి ఇస్తాం. తెల్లారాకి ఇట్లనే ఉంటాయా? అంతే. అంతే. దీన్ని ఏమంటారు? లింగాలకు పెట్టుడు. ఈరోజు 21st డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. మనం పోయి ఒకసారి చూద్దాం రండి. ఒక ముచ్చట చెప్పాలా మీకు, ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక చోట బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఆ ఫంక్షన్లో అసలు ఘోరంగా బోర్ అనిపిస్తుంది. ఫంక్షన్లోనే ఉండదు, అలాంటి ఒక చోట బ్యాచ్ మా ఇంట్లో కూడా ఉన్నది. వీళ్ళే కనిపిస్తున్నారు కదా, అంత డెకరేషన్లో బిజీ అయిపోయారు. వీళ్ళే మా బ్యాచ్, చోటా బ్యాచ్. ఇక చేసేది చిన్న పని అయినా కానీ ఫంక్షన్లో వాళ్ళు చేసే ఆ చిన్న పనే ఫంక్షన్కి హైలైట్ ఉంటుంది కదా. సో వీళ్ళే ఆ చోటా బ్యాచ్ అన్నమాట. వీళ్ళు మంచిగా డెకరేషన్ చేసిర్రు, మంచిగా ఉయ్యాలను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసిర్రు. సో వీళ్ళు చేసే చిన్న పని మంచిగా ఉంది కదా, హైలైటెడ్గా అదన్నమాట. ఇక్కడ ఏంటంటే మట్టలు చేయించుకోవచ్చు పురుగు రోజు, ఏమీ తప్పు ఉండదు. అంటే కొంతమందికి నెలలు కుదరాలి, వారాలు కుదరాలి, అట్లా సంవత్సరాలు కుదరాలి. పెళ్ళైనాక ఇన్ని రోజులకి మెట్టలు చేయించుకోవాలి, ఇన్ని సంవత్సరాలకు మెట్టలు చేసుకోవాలి అని ఉంటుంది కదా. పురుగు రోజు చేయించుకుంటే ఏ తప్పు ఉండదు అనేసి మెట్టలు చేయించుకున్నది అమ్మాయి. సో ఒక 5 అయితే పసుపు కుంకుమ పెట్టాలంటే పెట్టేసినాం అన్నమాట పసుపు కుంకుమ. సో మెట్టలు పెట్టినందుకు అవసరమైనకి ఇక కట్నం పెట్టాలి కదా. కట్నం అంటే ఇక పైసలతో పాటు కొన్ని బియ్యం, కొంచెం చింతపండు, కొంచెం పెసరపప్పు అట్లా పెట్టి ఆయనకు కట్నం పెట్టి మనం కాలు మొక్కుతాం మనం. తెలంగాణ దావత్ స్టార్టెడ్.
మనవాడి పురుడు కళ్ళు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఆడోళ్ళకు మొగోళ్ళకు తేడా లేకుండా అందరం కళ్ళు తాగుతున్నాం ఒకసారి అందరి లుక్ వేసుకొని చూడండి ఇది తప్పుగా తాగితే ఈ ఈత కళ్ళు అంటారు హెల్త్ కి చాలా మంచిది కిడ్నీలో స్టోన్ వచ్చిన వాళ్ళు తాగితే తొందర పడిపోతాయట నేను ఇప్పుడే తెలుసుకున్నాను తాగిన కళ్ళు ఇది మంచిగా ఉంటది ఇంకా వెనకట మా తల్లి తాగింది వెనకటి నుంచి నువ్వు కూడా తాగుడే తరాల నుంచి తాగుతురు నువ్వు కూడా తాగు మీ తరాలకు నువ్వు చెప్పు తాగు మరి పురుడు కోసం వచ్చింది ఎవరు పురుడు మా అల్లుడు అట్లా చెప్పు రండి పెద్దమ్మలం మా పురుడు కోసం వచ్చింది చుట్టాలు అయితే అందరు వచ్చిర్రు, మరి కూరల బువ్వలు అయినా లేదని చూస్తామని పోయేసరికి మా బావ అయితే ఆల్రెడీ టెంకాయ కొట్టుడు మీదనే ఉన్నారు. సో అయితే ఇక ఆల్మోస్ట్ అన్నీ అయినాయి అన్నట్టు, అందుకే కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టిరండి కదా మీ లాగించుడే అన్నమాట. అన్నం కూర మొత్తం ఫినిష్ కావాలి తింటే. ఒకసారి ఏమేమి వంటలు అయినాయి, ఏమేమి కూరల బువ్వలు అయినాయి అని ఒకసారి లుక్ వేద్దామని మీకు చూపిద్దామని పోయినాం అన్నమాట. వంకాయ వాళ్ళ కోసం వంకాయ వంకాయ చారు మటన్ కర్రీ మటన్ నోరు ఊరుతుంది చూస్తేనే కలర్ రైస్ అనుకుంటా కదా బగారా రైస్ చుట్టాలందరూ వచ్చిర్రు, వంటలన్నీ అయితే కంప్లీట్ అయినాయి. ఇక అబ్బాయి వాళ్ళ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి బట్టలు పెడితే ఫంక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చని ఫస్ట్ అయితే బట్టలు అయితే పెట్టేసారు అందరికీ. బట్టలు పెట్టేసిన తర్వాత ఇక మొత్తం ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. అబ్బాయి వాళ్ళ అమ్మ అయితే ఫస్ట్ అయితే రెడీ అయింది. మంచిగా రెడీ అయిన తర్వాత అబ్బాయిని రెడీ చేస్తున్నారు చూడండి. పాపకు పసిడి ఉయ్యాల పట్టి ముద్దుల పాపకు పసిడి ఉయ్యాల జోలా ఉయ్యాలమ్మ పాల ఉయ్యాల జోలా ఉయ్యాలమ్మ పాల ఉయ్యాల ఆకాశ వీధుల్లో ఎగిరే జోలా ఉయ్యాల ఆకాశ వీధుల్లో ఎగిరే జోలా ఉయ్యాల పసిడి ఉయ్యాలమ్మ జోలా ఉయ్యాల పసిడి ఉయ్యాలమ్మ జోలా ఉయ్యాల ఊగేటి మా పాపకి పసిడి ఉయ్యాల ఊగేటి మా పాపకి పసిడి ఉయ్యాల లాలా ఉయ్యాలమ్మ జోలా ఉయ్యాల లాలా ఉయ్యాలమ్మ జోలా ఉయ్యాల పాల బుగ్గల పసిడికి పాల ఉయ్యాల పాల బుగ్గల పసిడికి పాల ఉయ్యాల అంతే
ఏయుడు ఇక మా వాళ్ళు కూడా ఎంత మంచిగా ముద్దుగా రెడీ అయ్యారు. రెడీ అయ్యి కొంగులు ఊపుతురు రీల్స్ కోసం. ఇక కడుపులో ఘోరంగా ఎలుకలు పరిగెడుతున్నాయి. చాలా ఆకలి అవుతుంది. టైం కూడా బాగా అయిందని అందరం ఫస్ట్ అయితే మంచిగా తిన్నాం. తిన్న తర్వాత ఇక లాస్ట్ ఫంక్షన్కి మొత్తం ఎండింగ్కి వచ్చేసినాం అన్నమాట. ఇక ఇక్కడ ఫంక్షన్లో ఎక్కడోళ్ళు అక్కడ బ్యాచ్లు డివైడ్ అయ్యి ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా గ్యాంగు లెక్క మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు. వీళ్ళది ఇక్కడో గ్యాంగు, ఇక మనోళ్ళది ఇక్కడ ఊరు. ఇక ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా తిరం బట్టి కూర్చొని మంచిగా ముచ్చట్లు అయితే పెడుతున్నారు. నేను అందరినీ వీడియో తీసిన వాళ్ళకి కూడా తెలియదు వీడియో తీస్తున్నట్టు. ఎవరు ముచ్చట వాళ్ళకే ఉన్నది. వీళ్ళనైతే అందరినీ చూడుర్రు ఒకసారి. ఎక్కడోళ్ళు అక్కడ గ్యాంగ్. ఇప్పుడు అసలు సిస్సలైన టైం అన్నమాట. పేరు పెడుతున్నారు. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరు చుట్టాలు అందరు కలిసి అబ్బాయికి పేరు పెడుతున్నారు. పేరు పెట్టేటప్పుడు పోషమ్మకు పోషణకు అనుకుంటే ఇట్లా చెప్తారు కదా. అట్లా చెప్తా ఉంటే వెనుకోళ్ళు అంతా ఫటాఫట్ కొట్టుడిగా మామూలు కొట్టుడు కాదు. స్టార్టింగ్ నానమ్మ తరపున వాళ్ళు బట్టలు పెట్టారు కదా. ఇప్పుడు ఈ అమ్మమ్మ తరపున వాళ్ళు బట్టలు పెట్టి ఒడిబియ్యం పోస్తారు. తెలంగాణ సైడ్ పురుడులో లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది యాక్చువల్గా అయితే ఫస్ట్ మేము ఇది బావి దగ్గరికి పోయి ఈ ప్రాసెస్ చేయాలి. కానీ ఇప్పుడు బావి లెవెల్ కన్నా ఉంటున్నాయా ఎవరికి కూడా ఉంటలేవు. అందరు మోటార్లు వేస్తారు, బోర్లు వేస్తారు అంతే కదా. సో మేము నూతికాడ వేయాల్సిన ప్రాసెస్ అంటే బావి దగ్గర చేయాల్సిన ప్రాసెస్ మేము ఒక బిందెలు నీళ్ళు తీసుకొచ్చి ఇది ఇక్కడ వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కింద బోర్ ఉన్నది. ఆ బోరు కాడ పైన ఒక బిందెల వాటర్ పోసినాం. వాటర్ పోసి అందులో చుక్క నీరు వేసి పసుపు కుంకుమ వేసి నీళ్ళు చేదుతాం అన్నమాట. మేము పోయి నూతి దగ్గర చేదాలి. ఇక నూతి లేక ఇక్కడ బిందెలో చేస్తున్నాం. ఒక 5 times నీళ్ళ దార నీకు పాల దార నాకు అని గంగమ్మ తల్లికి మొక్కుకుంటా 5 times అట్లా అనుకుంటా నీళ్ళు తీసుకుంటా అట్లా పక్కన ఉన్న దాంట్లో పోయాలన్నమాట. ఇది ఇట్లా ఎందుకు చేస్తామంటే పుట్టిన బాబుకి పాలు బాగుండాలి అని గంగమ్మ తల్లికి మొక్కుకుంటా చేయాలి. ఇక మనం గంగకు పోయి అట్లా మొక్కలేం కదా ఇప్పుడు ఈ టైంలో. సో అందుకే గంగమ్మ తల్లిని మొక్కుకుంటా ఇక్కడ నీళ్ళు చేద్దాం అన్నమాట.
ఇక మన హీరో తన స్పెషల్ డే ఫస్ట్ స్పెషల్ డేని మంచిగా కంప్లీట్ చేసుకొని వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాడు కదా, మంచిగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా మనం. సో అందుకే మేము అందరం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బాయ్ చెప్పడానికి వెళ్తున్నాం.